భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత 8 గంటల పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని ఆపద సమయాల్లో అక్కున చేరి వైద్య చికిత్సలకు సహకరించే తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని 108 ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సామాజిక సేవలో నిమగ్నమై విధులు నిర్వర్తించే తమకు నేడు ఉద్యోగ భద్రతే కొరవడిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విశాఖలో జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బంగారు రాజు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. బంగారాజు జిల్లా అధ్యక్షుడిని. గత 19 సంవత్సరాలుగా ఈ సర్వీసులో పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగ భద్రత లేదు, కనీసం జీతాల పెంపుదల కూడా లేకుండా ఉన్నది. అలాగే గ్రాడ్యుయేటీకి కూడా ఎలిజిబుల్ కాని పరిస్థితుల్లో ఉన్నాము. మేము ఇంతవరకు దాచుకున్న లీవ్ ఎన్కాష్మెంట్ని కూడా యాజమాన్యాలు మారుతున్నప్పుడల్లా కూడా అట్లా ఫుల్ అండ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయకుండా కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి పలుమార్లు తెలియచేయడం జరిగింది. తెలియచేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నది ఒకటే, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి 108లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 49కి 4,000 రూపాయలు ప్రతి ఉద్యోగి కూడా పెంచున్నారు. ఆ జీవోను మళ్ళీ పునరుద్ధరించాలనేసి సవనీయంగా కోరుతున్నాం.